అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ మానస విలేజ్కి స్వాగతం. ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. నేనైతే మా అక్క వాళ్ళు మా తమ్ముడు వాళ్ళు బేరానికి వెళ్ళి వచ్చేసారు. వచ్చేటప్పుడు మా పాపకి కొన్ని పప్పులు తీసుకొచ్చారు ఫ్రెండ్స్. నేను కూరగాయలు తేవడం మర్చిపోయారంట. అయితే ఇలా పొద్దున వెళ్ళి మా తమ్ముడు కూరగాయలు తీసుకొచ్చేసాడు. అవి చూపిస్తాను ఫ్రెండ్స్, ఏం కూరగాయలు తీసుకొచ్చాడు ఏంటి అన్నది. నాకు ఇష్టం లేని ఒక కూరగాయ తీసుకొచ్చేసాడు. మా అమ్మకి చాలా ఇష్టం ఆ కూర, కానీ నా కోసమని మా అమ్మ కూడా తింటాం మానేసింది. అయితే మా తమ్ముడు పట్టు తీసుకొచ్చేసాడు ఫ్రెండ్స్. ఆ కూరగాయలు అయితే అవి ఏంటని చూపిస్తాను. కూరగాయలు కానీ కూరగాయ ఒక్కటే, అది ఏంటని చూపిస్తాను మీకోసం. ఫ్రెండ్స్ ఇవే కూరగాయలు మా తమ్ముడు తీసుకొచ్చినవి, అలాగే మా అక్క వాళ్ళు తీసుకొచ్చినవి. అగో బన్ను ఇంకేమి ఉన్నాయో చూపిస్తాను. ఈ కూరగాయలలో నాకు ఇష్టం లేని కూరగాయ ఏంటో కనిపెట్టగలరా ఫ్రెండ్స్? చెప్పేస్తాను నేనే. ఇంకో ఈ పొట్లకాయ ఫ్రెండ్స్ అసలు ఇష్టం ఉండదు. ఎందుకంటే పొట్లకాయ అంటే స్నేక్ అని చెప్పని గుర్తు వస్తుందని నాకు ఇష్టం ఉండదు. పొట్లకాయ అంటే నాకే కాదు మా అక్కకు కూడా ఇష్టం ఉండదు. మా అమ్మ ఒక కథ చెప్పిందండి, దానివల్ల మా ఇద్దరికి అప్పటి నుంచి మనసులో బలంగా పడిపోయింది మాట. పొట్లకాయ చూస్తే పవన్ పై పడుతున్నాయి. అయితే ఈరోజే తీసుకొచ్చాడు మాట మా తమ్ముడు, చూపిస్తాను. ఈ పొట్లకాయ ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో. ఇది కొంచెం పర్లే ఇలాగుంది, కానీ కొన్ని పొట్లకాయ అచ్చం పావులకే అనిపిస్తాయి ఫ్రెండ్స్. సరే దీన్ని పక్కన పెట్టేద్దాం. ఇగోండి ఫ్రెండ్స్ మా పాప కోసం అయితే ఏం తీసుకొచ్చారో. బన్ ప్యాకెట్ అలాగే వచ్చేసి యాపిల్స్, పుల్లగుంటే అన్నావు కాక యాపిల్స్ ఇవేనా? అటుకాయలు గుర్తుకొచ్చారా? సగం తిని నాకు వద్దామని పెట్టేసింది చూడు. ఇంకోండి అట్టపళ్ళు కూడా తీసుకొచ్చారంట. బేరం అయితే బాగా తీసుకొస్తారు ఫ్రెండ్స్, బేరం కాకపోతే ఏం తేరమాట. ఇంకోండి ఇదిగోండి కాయ సగం తిని పెట్టేసిందంటే మా పాప పుల్లగా ఉందని. అలాగే ఇది ఫ్రెండ్స్ అటుకులు కూడా తీసుకొచ్చారు. అటుకులు ఇవి ఎంత రేట్ అన్నది నాకేం చెప్పలేదు ఫ్రెండ్స్. మా అక్కలు అయితే నేను లేకపోక ముందు వెళ్ళిపోయారు వాళ్ళ బేరానికి. ఇవాళ మా తమ్ముడు ఈ ఊరు వెళ్తాడంట, వాడికి బేరం కాలేదంట. ఇది చాలా ఇష్టం ఫ్రెండ్స్ నాకైతే పప్పులది ఒకటి తీసుకొచ్చారు. ఇంకా ఆల్ చిప్స్ ఫ్రెండ్స్, ఆల్ చిప్స్ తీసుకొచ్చారు. మా తమ్ముడు పొద్దున కూరగాయలు తీసుకొచ్చినవి ఇగో బెండకాయలు, ఇవన్నీ బెండకాయలు అన్నమాట, మొత్తం బెండకాయలు. అలాగే దోసకాయ పచ్చిమిరపకాయలు తీసుకొచ్చాడు ఫ్రెండ్స్. ఇంకా కేజీ దోసకాయలు, పావు కేజీ ఉంటే అరకొండ మిర్చి. అక్క పావు కేజీ అర కేజీ అడుగు మిర్చి అక్క. పావు కేజీ అంట ఫ్రెండ్స్ మిర్చి. ఇవేంటి టమాటాలు కేజీ టమాటాలు. ఇది వచ్చేసి టిఫిన్ ఫ్రెండ్స్ మా పాపకి పొద్దున టిఫిన్. అలాగే నూనె ప్యాకెట్ ఒకటి తీసుకొచ్చాడు. అక్క పాలుగా ఇది పెరుగు పాలు అనుకున్నా ఫ్రెండ్స్. పాలు తీసుకొచ్చా, టీ కాసుకొచ్చుగా డబ్బా తెచ్చుగా అనుకున్నా. పెరుగు ప్యాకెట్ మాట. ఇది ఒకటి నూనె ప్యాకెట్ ఒకటి పామాయిల్. ఇది విజయ ఆర్బిడి పామాయిల్ ఆయిల్ మాట మేము వాడేది. ఒకసారి ఫ్రీడమ్ తీసుకొస్తారు, ఒకసారి తీసుకొస్తారు. పెరుగే మా పాప కోసం తీసుకొచ్చారన్నమాట. నిన్న మంట అంటుందని చెప్పని పెరుగు తీసుకొచ్చారు. ఈ ఫ్రెండ్స్ మా కూరగాయలు అయితే నాకు ఇష్టం లేని పొట్లకాయ తీసుకొచ్చారు. ఏం వండుతారో వాళ్ళకే ఇష్టం, ఇంక నాకైతే కూర ముట్టుకోను కాబట్టి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సపోర్ట్ మీ మానస విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి వరకు చూడండి ఫ్రెండ్స్, స్కిప్ చేయొద్దు దయచేసి. ప్లీజ్ సబ్స్క్రైబ్. ఇవన్నీ మా అక్క అయితే గిల్లు రుద్దేసింది, ఇంకా తీసుకొని వచ్చేస్తుంది గిల్లు అయితే. అక్కడ బట్టలు అయితే అక్కడ పెట్టిన మాట చూద్దామని అక్కడ పెట్టేసి. హాయ్ చెప్పవా? హాయ్ అందరికీ. హాయ్. బెండకాయలు ఇక్కడ పెట్టాను, పొట్లకాయ ఇక్కడ పెట్టేశాను. మా అక్క కూర అంతా అంది, మరి ఏం కూర తెలియదు. ఇవైతే ఏమో
దోసకాయ తెగ పెట్టేసాను ఫ్రెండ్స్ అయితే. అలాగే ఇగో సద్దనం చేసి గిన్నె చేసినమాట మా అక్క. అక్క బెండకాయలేనా దోసకాయలు వండుతావా? బెండకాయలా? ఇవ్వండి మా పాప చూడండి పొట్లకాయ ఎలా ఏలాడ తీసిందో, ఇలా ఏలాడ తీసి పెట్టింది అన్నమాట గ్యాప్లో. మా చింతలి సరే కానీ ఇగో బెండకాయలు తీసుకోంపా, అమ్మ కూర వండుదంట. అమ్మో నా కొడుకు నా మాట వింటే అసలు పనే చేయదు, నేను చేస్తున్నట్టుగా. పట్టుగా కుదరట్లేదు ఫోన్ వల్ల. పట్టుకు కింద పట్టుకో ఒక నిమిషం. ఇగోండి బెండకాయలు తీసుకెళ్ళిపోతున్నా. అక్క ఇగో ఒక తీసుకోయి. ఇంకేం కావాలి? ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటా. ఉల్లిపాయలు పుట్టు నీ కాడ ఉంది చూసుకో పక్కన. టమాటాలు, పచ్చిమిరకాయలు పైన ఉన్నాయి. ఇవ్వండి ఇందులో అయితే యాపిల్స్ ఇంకా అరటిపండ్లు పెట్టారు అన్నమాట. నేను దీంట్లో ఈ బుట్లో ఫ్రీగా ఉంటే పాడవకుంటే గాలి ఆడతాయని ఇలా పెట్టాను. ఇందులో ఇచ్చేసి మిర్చీను టమాటాలు పెట్టానండి. టమాటా అయితే ఆడుకునే మాట. ఇగో చూడండి పచ్చిమిరకాయలు ఇమ్మంటుంది మా అక్క కాబట్టి 3 కాయలు ఇద్దాం. ఇంకో అక్క ఇదిగోండి టమాటాలు పచ్చిమిరకాయ ఇచ్చేసిన మా అక్కకి. ఏంటిదాకా అది కలుపుతున్నావు? మజ్జిగ అంట, పెరుగు వేసి మజ్జిగ కలుపుతున్నావా? అది చూడు ఎట్లా కూర్చుంది ఒక్కొక్క పిల్ల. చింతలు దానికి గింత దాని కూడా పోద్దు. నువ్వు తెచ్చుకున్న కుక్క పిల్ల కూడా పోయాలిగా మరి. చూపి ఒకసారి. ఏం చూపినా అంత దూరం ఉంది. ఇదిగోండి మజ్జిగ ఇంతే ఉందా, ఇంకా లేదా ఉందా? దాని కూడా అన్నం కలిపి వేసుకో కుక్క పిల్లకి కూడా. ఏది అది కాదు, దాని గిన్నె ఉండాలి. ఏది? మా అక్క అయితే మజ్జిగ పెడుతుంది కుక్క పిల్లకైతే. తాగుతుందా? తాగేసింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మామ్స్ విలేజ్. ప్లీజ్ ప్రోత్సహించండి. అలాగే బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. సబ్స్క్రైబ్ చేసి కూడా మర్చిపోవద్దు. ఇలాగ అయితే నీళ్ళ వేసుకొని కడిగేస్తుంది అన్నమాట. మా అక్క అయితే ముందుగా పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ, టమాటా కోసుకుంటే తర్వాత బెండకాయలు కట్ చేస్తుంది. ఇదిగోండి మా అక్క అయితే పచ్చిగా కోసుకుంటే సరిపోతే పచ్చిమిరకాయలు మళ్ళీ కియంగాడు వచ్చేస్తున్నాడే. ఆడికి ఉల్లిపాయలు పవర్ ఒక ఘాటు ఆడి ముక్కుకు తెలుస్తుంది శ్వాస. ఆగమంటే చాలండి మా కియంగాడు రెడీగా ఉంటాడు ఉల్లిపాయల కోసం. ఉల్లిపాయలు కట్ చేస్తుంది. పచ్చిమిరకాయలు సరిపోతాయా? సరిపోతాయి. నేను మొత్తం బెండకాయలు పోయినా 1 కేజీ బెండకాయలంట. ఒక్కరు పొట్టకాయ కూర వండుకుంటున్నారు. అక్క, తమ్ముడు, అమ్మ, చెల్లెలు వాళ్ళు తింటారంటే నువ్వు కాదు ఇంకో చెల్లి. మరి అది తింటదో లేదు, బేరానికి వెళ్ళింది వచ్చేసరికి. తింటదో లేదు బెండకాయ కూర. ఇదండి అయితే మా అక్క ఉదరణ పొట్లకాయ చెక్కేస్తుందో చూపిస్తాను. ఇదిగోండి మా అక్కకి ఏం గడికి పిలిచి ఉల్లిపాయ ముక్కలు వేసి తింటుంది. అదో అలాగా అటుకులు బయట అక్కడ తీసుకొచ్చేవే, ముందు అటుకులు బయట తీసుకొచ్చేవే. కొంచెం పందారు వేసుకొని నీళ్ళు పోసుకొని చిందా నువ్వేం పొట్లకాయ చెక్కేస్తున్నావా? ఇటీ మళ్ళీ అక్కడ పెట్టింది కేం కూడా పొడుస్తాడేమో. ఎవరికి తింటది బాగా తింటది. ఇవ్వండి మా అక్క అయితే ఇలా చెక్కేస్తున్నాడు పొట్లకాయ కూడా చెక్కాలా? అలా అయితే చెక్కేస్తున్నారండి పొట్లకాయనైతే. చెక్కేసి కర్రీ వండేస్తారంట. నేను ఫస్ట్ మా అక్కకి చేతని మట్టుకైతే పొట్లకాయ కూర అయితే వండేసిద్దంటండి ఈసారి. ఉత్తి పొట్లకాయ టమాటా ఇంకేం కలుపుతున్నావు అందులో? పాలు పోస్తావు, పచ్చిమిరపకాయ వేస్తావా? ఇలా అయితే 2 వంటకాలండి మా ఇంట్లో. బెండకాయ కూర వర్సెస్ పొట్లకాయ కూర. అవునండి ఇది మా కరెక్ట్. ఉంటేమో ఒకసారిగా పెడతాం పెట్టారం మా ఇంట్లో, లేకపోతే లేదు. ఇలా ఉంటుంది. మా తమ్ముడు వద్దనే కొద్దిగా తీసుకొచ్చాడు పొట్టగా పని కట్టుకొని కావాలని. వాడు పోటీ నేనంటే చాలు, ఏదైనా నాకు వద్దంటే గ్యారెంటీకి మా తమ్ముడు తీసుకొచ్చి తీరుతాడు. ఇంట్లో ఉండాలి కదా ఎవరైనా అండి. పాము మింగిస్తాడు మా మమ్మీ మమ్మల్ని ఇద్దరిని, నన్ను మా తమ్ముడిని. ఎందుకంటే అలా కలబడతాం మీ ఇద్దరమే. నాకు ఇష్టం లేనిది వాడైతే గ్యారెంటీ తీసుకొస్తాడు. అది మాట అవునక్క తీసుకొస్తాడు కదా. ఇంకా చూడండి కీయం వచ్చేస్తాడే. వాళ్ళు ఇప్పుడే కొట్టుకుంటారు. ఎవరైనా చూస్తే వీళ్ళు కొట్టుకుంటున్నారా లేకపోతే అర్థం చేస్తున్నారా కానీ కలబడతాం మాత్రం కాదు.
కలబడి కొట్టుకో అంటే జుట్టు జుట్టు ముడేసుకోవడం కాదండి, ఇటకే వద్దన పని చేయటం, తిట్టుకోవడం అలాంటివి. ఇది మాట మాది. మా అక్కకి ఇంకా చెక్కడం కూడా కాలేదండి. దీన్ని చెక్కే పని కడుక్కొని లేకుండా నువ్వే చెక్కుతున్నావు కదా, చెక్కు. పాలు పోసి పచ్చిమిరపప్పు వేసి వండుతావా? పచ్చిమిరపప్పు వేసి పాలు ఏదో ఒకటి చేసి వండుకో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మాన్సయ్య విలేజ్. ప్లీజ్ ప్రోత్సాహం. కట్ చేసేస్తుంది అంటే ముక్కలు కట్ చేస్తుంది చూడండి. శుభ్రం కడిగేసుకొని ఇందులో పెట్టేసుకుందంటే పెట్టేసుకొని ఇందులో కట్ చేస్తుంది చూడండి. ఇలాగా మనం బీరకాయ ముక్క అలా కట్ చేస్తాం, సేమ్ అలా కట్ చేస్తుంది మా అక్క. గుండ్రం కట్ చేయాల్సింది అక్క, భలేగా ఉండేది. వద్దా మరి దీనికి ఎందుకు అక్క తెల్ల తెల్లగా ఉంది? నువ్వు జువావు కదా. ఏ పాలు పెట్టి తెప్పించావా? ఏది పాలు పెట్టు, గ్లాసులో పోయి అప్పుడే పచ్చని పప్పు నానబెట్టిందండి గ్లాసులో. అలాగే ఇది వచ్చేసి పాల ప్యాకెట్ మాట, వాటర్లో పెట్టింది మా అక్క. ఇంకా పెట్టేసుకో వాటర్లో, మళ్ళీ అంటే కూల్గా ఉంటుంది కదండి, అందుకని దాంట్లో పెట్టేసింది. ఇక్కడేమో మా అక్క అయితే బెండకాయలు కట్ చేస్తూ ఉంది. అయిపోయినట్టే అక్క బెండకాయలు ఇంకొద్దుగా ఉన్నాయా? మొత్తం అయిపోయాక చూపిస్తానండి వీడియో అయితే. వేసిందన్నమాట, పొయ్యి అయితే అంటించేసింది. బెండకాయ కూర అయితే వండేస్తుంది మా అక్క. కానీ బెండకాయ కూర ఎలా ఉండేదని వీడియో చూపిస్తాను, పొట్లకాయ కూర చూపిస్తానండి వీడియో అయితే నేను. ఇది ఎలాగో మనం మామూలుగా వండుకునే ఎప్పుడు వండుకునే కాబట్టి మామూలుగానే ఉంటుంది. పొట్లకాయ కూర అయితే మాకు కొడుతుంది కాబట్టి చూపించాల్సిందే. అక్కే మా నేను కూడా అనలేదు. ఇదిగోండి మా అక్కగా అయితే ఇంకా కాలేదు కూర కొయ్యటం. ఇది బాగా స్లో కట్ చేస్తున్నాయంటే అక్క, ఎలాగో లేట్ ఉంది కదన్నా చెప్పండి. ఊపుతుంది చూడండి అలా. ఇంకా పచ్చిరకాయలు కూడా కట్ చేయాలి, అదే తాతీగా కట్ చేస్తుంది. తాతీలు ఉన్నాయంట, తాతీగా ఎవరు చేయలేరు పని అని అంటుంది. ఇదేంటి సంగతి. కూర అయితే అయిపోయింది, బెండకాయ కూర దించేసింది మా అక్క. అయితే చూపిస్తాను దగ్గరికి వెళ్ళి. ఇదిగోండి ఫ్రెండ్స్ కూర అయితే బెండకాయ కూర. ఇంకా నెక్స్ట్ ఇంకా పొట్లకాయ కూర ఉండాలండి. ఇలా అయితే వేసేస్తుంది అన్నంలోకి. ఇదిగోండి కూర అయితే అయిపోయింది, పాపకి తినిపిస్తుంది. మా పాప అసలు ఆగనే ఆగట్లేదు, సుర్రుని పరిగెడుతుందన్నమాట. బెండకాయ కూర ఎలా ఉంది అక్క? ఇప్పుడు చెప్పు. అవునా, బాగుందా? పులుసు సూపర్ కుదిరింది. బెండకాయ ఫ్రై ఏమో అసలు దాని తీరు వేరు దీని తీరు వేరే, దేని దాని పులుసుదే ఫ్రై. ఇంకా పొట్లకాయ కూర పెట్టాలండి. మా అక్క స్నానం చేతకెళ్ళింది. స్నానం చేసి వచ్చాక మా అక్క వచ్చి పెట్టింది తర్వాత పొయ్యి మీద. చూపిస్తానండి వీడియో. ఇంకా చెప్పని మరి ఇంట్లో ఎందుకు తెచ్చుకోనుకుంటున్నారంటే, తెచ్చుకున్నది ఏం చెప్పారండి, నేను మా చెల్లితేను మా అమ్మ మా నాన్న మాకు అలా అయితే తింటారు. ఇది తెచ్చింది ఎందుకు వదిలిపెడతారు? అసలే మా తమ్ముడు తెచ్చిడికి వదిలిపెట్టే పని లేదు, వండుకునే వాళ్ళు వండుకొని వాళ్ళు తింటారు అన్నమాట. మేము తిను, అందుకని మాకు బెండకాయ కూర. అయితే ఇంకా కూరకాడ అయితే కూర్చుందండి. కూర వండడానికి అయితే పొట్లకాయ కూర వండిద్ది అన్నమాట. పచ్చెనపప్పు పొట్లకాయ కూర అండి. పొట్లకాయ కూర కావాల్సినవి టమాటా ముక్కలు, అంటే టమాటా కట్ చేసుకునేవి, అలాగే ఉల్లిపాయలు కట్ చేసుకునేవి, పచ్చిమిరకాయలు అండి ఇవాళ కట్ చేసుకుందన్నమాట. అలాగే ఇవి వచ్చేసి పొట్లకాయ ముక్కలు కట్ చేసుకుంది. ఇదిగోండి ఆయిల్ అయితే పోస్తుంది సరిపడా పోపు గింజలు వేసిందండి. పోపు తాలింపు పెడుతుంది మా అక్క అయితే. ఎల్లిపాయలు కూడా వేసింది, అలాగే కొద్దిగా కరివేపాకు కూడా బాగా తిప్పేస్తుందండి. ఇదిగోండి పచ్చిమిరకాయలు అలాగే ఉల్లిపాయ ముక్కలు వేసేస్తుందండి రెండు. ఇలా అయితే తిప్పేసుకోవాలి. తిప్పేసుకుంటుంది మా అక్క. ఇప్పుడు సరిపడా ఉప్పు కూడా వేసుకుంటుంది మా అక్క అయితే. సరిపోద్ది అక్క. టమాటా సబ్బు కొద్దిగా, అలాగే కొద్దిగా పసుపు కూడా అండి. ఇదో సరిపడ పసుపు. ప్రజలు తిప్పేసుకుంటుంది. చక్కగా మగ్గిద్దా అంటే ఉప్పు వేస్తావు, ఎందుకంటే అండి కొద్దిగా మగ్గిద్ది మాట, ఉల్లిపాయలు త్వరగా మగ్గుతాయి అందుకని. ఏమాత్రం మాకు ఇప్పుడు పొట్లకాయలు అయితే ముక్కలు అయితే వేసేస్తుంది అంటేట్టుగా ముక్కల కింద. అలాగే పచ్చనిమిరపకాయలు
పచ్చనిపప్పు కూడా ఫ్రై చేస్తున్నావా? రెండు కలిసి ఉంటాయి కాబట్టి కడిగి నానబెట్టుకొని పచ్చడి చేస్తాను. అదే బీరకాయలు అయితే పచ్చనిపప్పు వేస్తారు, నువ్వు పొట్లకాయలు కూడా పచ్చనిపప్పు వేస్తున్నావు. నేనే వేస్తాను. ఏమైందే? ఎందుకు వచ్చేసారు? బండ్లు అవ్వంట, ఆయన తాళం వేసిపోయాడు. బండ్లు బేరం కాకొచ్చేసారు అనుకున్నాను నేను. బండ్లు తాళం వేసిపోయాడు ఆయన. ఆ అంకుల్ ఊరెళ్ళారంట, బండ్లు అని ఇంక వచ్చేసారు అన్నమాట. నేను కూడా ఇంకా బేరం కాదు ఎందుకంత పెద్దగా వచ్చేసారు అనుకున్నా. ఆ రోడ్డు చూపిస్తున్నా. పొట్లకాయ కూర అయితే ఇక్కడ దాకా వచ్చింది, ఉడికిపోయింది కాబట్టి ఇప్పుడు టమాటాలు అయితే వేద్దాం. ఇంకా మా అక్కలు కూడా వచ్చేసారు కాబట్టి వాళ్ళు కూడా తినేస్తారు ఇంకా పొట్లకాయ కూర అయితే. ఇలా అయితే వచ్చిందన్నమాట, చక్కగా ఉడుకుతుంది. ఏ తిప్పవా ఉప్పేస్తాను ఒక తర్వాత వేస్తుంది అంటాడు. ఉప్పు అయితే తీసేసింది మొత్తం. ఏం వేస్తావు? ఉప్పు తక్కువ వేసావు కదా, ఉప్పు వేయటానికంట. ఇంకా కారం తర్వాత వేస్తా. కొద్దిగా మగ్గిన తర్వాత అప్పుడు వేస్తా, అంటే టమాటా ఉడకాలి కాబట్టి కొద్దిగా తీసేస్తుందండి. ఇలా తిప్పుకుంటుంది. దుర్గా కాదు, మీరు అందరు తింటారు కానీ నీ వద్దరని చెప్పని పంతం పెట్టుకొని తెచ్చాడు ఇవాళ నా మీద పొట్లకాయ కూర. ఇప్పుడైతే కారం వేస్తుంది మా అక్క. అక్క టమాటాలు మగ్గనట్టుగా అనిపిస్తున్నాయి నాకు. ఇలా అయితే తిప్పేస్తుందండి కారం వేసాక. పసుపు వేసావా? పసుపు వేసేసిందంట. ఇవ్వండి ఇలా తిప్పేసుకుంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవని విలేజ్ ప్లీజ్ ప్రోత్సహించండి. వీడియో అయితే చివరి వరకు చూడండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ వస్తుందండి. ఇందాక నుంచి పాలు ఆలోచించలేదు, అసలు పాలని ఐడియా రాలేదు నాకు. ఇప్పుడైతే పాలు పోతుందన్నమాట మా అక్క. ఇందాక మామూలుగా అలా బీరకాయ కూరలా కనిపించింది, నాకు అసలు పొట్లకాయ కూరలా కనిపించలేదు. గుర్తొస్తే పొట్లకాయ లేకపోతే బీరకాయ కూర అలా ఉన్నమాట. ఇది చూడండి చక్కగా. అక్క పాలు ఎరుగు అక్క, అలా పోయేసో కాగబెట్టి పోయాల్సింది అనుకుంటా అక్క పాలు. నేనైతే కాగబెట్టి పోతే బాగుంది అనిపిస్తుంది ఫ్రెండ్స్, అందుకే పచ్చిపాలు పోయేసింది మా అక్క. కాదక్క ఇరుక్కోకుండా ఉంటుంది కదా, ఇప్పుడు ఇరుగుపోద్దేమో. ఇరగదంటే మా చెల్లి చెప్తుంది. మూత ఎట్టేస్తే కూర దించేస్తుంది. ఇదిగోండి కూర ఇదిగోండి కూర అయితే ఇలా వచ్చేసింది. ఇంకా టేస్ట్ ఎలా ఉందో మా అక్కలు తిని చూసి చెప్పాలి. నువ్వు చేతి పొట్లకాయ బీరకాయ కదే, పొట్లకాయ పచ్చనిపప్పు కూర. మా పొట్లకాయ బీరకాయ అంట మా అక్కకి. పాలు పోసిన పచ్చనిపప్పు పొట్లకాయ కూర అండి ఇదైతే. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ మానసేవన్ విలేజ్. అలాగే ప్లీజ్ బెల్ ఐకాన్ కొట్టండి, వీడియో షేర్ చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. బియ్యం కడిగి చేసి పొయ్యి మీద అయితే పెట్టేశారండి. బియ్యం అయితే 2 కూరల తర్వాత అన్నం పెట్టారన్నమాట. అన్నం అయితే సద్దనం ఉందిగా తినేసాం, అయిపోయింది కాబట్టి మా చెల్లెళ్ళకి అన్నం లేదు కాబట్టి ఇంకా అన్నం అయితే పొయ్యి పెట్టేసాం అన్నమాట. ఇదేండి మూత అయ్యి ముందు ఫ్రెండ్స్. నేను మా చెల్లి అక్కదే అక్క పాప కలిసి మేము సెంటర్ కలిసాం ఫ్రెండ్స్. దేనికంటే దేనికి బుద్ధి డ్రెస్ కొనుక్కోవడానికి. మా పాపకి డ్రెస్సా ఏంటి, షార్ట్స్ కానీ ప్యాంట్లు కానీ కొంటదంట ఫ్రెండ్స్ మా అక్క. వాటికది అన్నమాట. మేము షాపా బుద్ధి అది ఢిల్లీ బజార్ కదా. ఇటు సైడ్ రాయే, నేను ఇటు మాట్లాడుతున్నా అటు ఉండు. ఢిల్లీ బజార్ రాటు అది అంతేనా? ఏంటి ఎంత? 3 అంటే ఎంత? అమ్మ అంటే ఏమంది 3? ఇంకోండి ఫ్రెండ్స్ వెళ్ళదు బయలుదేరుతాను. అక్కడ నేను కూడా బయలుదేరాలి. బట్టలు అయితే ఉతకలేదు ఫ్రెండ్స్, తర్వాత ఉతుకుతాము వెళ్ళి వచ్చాక, సెంటర్కి వెళ్ళి వచ్చాక. ఫ్రెండ్స్ ఇగోండి ఇక్కడ ఇదిగా వచ్చేసాం ఏదో షాప్ కాడికి. ఇదేమాట నేను ఢిల్లీ బజార్ అన్నాక బట్టల షాప్ అనేది ఇదేమాట.
ఇక్కడైతే బోర్డులు అయితే రాసి పెట్టేశారు ఫ్రెండ్స్. ఇక్కడైతే చెప్పులు కానీ ఇగోండి, ఇక్కడ బట్టలకు కానీ అన్నిటికీ మనకి రేట్ ఎంత అని పెట్టేశారు. ఇవైతే ప్యాంట్లు మాట, చిన్నపిల్ల ప్యాంట్లు, షార్ట్స్ కూడా ఉన్నాయండి చిన్నపిల్లలే. ఇక్కడైతే 69 రూపాయలు, ఇంకోటి అయితే రేట్ ఇలా అని పెట్టారన్నమాట 59 ఇలాగా. 69 రూపాయలే తక్కువ. ఇంకా అక్కడి నుంచి పైకే ఉన్నాయి 150 రూపాయలు, 200, 100 అట్లా ఉన్నాయండి. రేట్లు అయితే హైలాస్ట్లో ఉన్నాయి. మా పాపకు సరిపాటుగా చూసుకొని తీసుకుంటున్నారు. మా అక్కతో అయితే వెళ్ళకోకుండా బాగుంది అనిపించింది నాకు. అంత సమయం పెట్టింది, అసలు చూస్తుంది చూడండి, అంత లేట్గా చూస్తుంది. ఇంకా మా అక్క చూడడం షాపింగ్ నాకు బాగా ఎంత బాగా నచ్చిందంటే అంత బాగా నచ్చిందన్నమాట. ఇంకొకసారి షాపింగ్కే వెళ్ళనండి. కాదండి, చూడండి అసలు షాపింగ్కి వెళ్తే పిల్లలకి ఏ బాగుంటాయి ఏంటి అని చూడకుండా ఎవరైనా తీసుకొస్తారండి. మా చెల్లి చూడండి ఎట్లా మాట్లాడుతుందనో, 5 నిమిషాలు చూస్తాను కూడా పెద్ద గొప్పే చెప్పుకొస్తుంది చూడండి. అసలు అదంతా తిరిగి చూద్దాం కూడా అసలు 5 నిమిషాల హాఫ్ అన్ అవర్ వీడియో వచ్చిందండి. నేను దాన్ని కట్ చేసి పెట్టాను. నేను హాఫ్ అన్ అవర్ వీడియో 5 నిమిషాలు చెప్తుంది. అది బాగుంటుంది, అది బాగుంటుంది, ఇది బాగుంటుంది అని ఎదిగితేనే సరిపోయింది నాకైతే. ఇక అట్టగట్ట ఈ 3 అయితే తీసుకున్నాయండి. 210 రూపాయలు అయినాయి. ఇగోండి, ఇక్కడైతే చూడండి, ఇక్కడ మా చెల్లితో మళ్ళీ వాదన. మొన్న గద్వాలు వెళ్ళినప్పుడు అయితే కొనుక్కుందని చెప్పి అనుకున్నారంటే అక్కడ కుదరలే అని చెప్పని వచ్చేసారు. ఆడ కొనుక్కున్న బాగుంది బుజ్జి అని చెప్పని మాట్లాడుతుంది మా చెల్లితో. అయితే నాకైతే ఇక్కడ చెప్పులు బాగున్నాయండి. ఇక్కడ డ్రెస్సులు కూడా ఉన్నాయి చూడండి. ఇక్కడ టాప్లు కొన్ని అయితే 1100, 1000 రూపాయలు ఇలా పెట్టారు. పైన అయితే 1000 రూపాయలు అనుకుంటా, 4 పీసులు అంటండి, అంటే 4 ఇస్తారు అనుకుంటా. కింద అయితే ప్యాకింగ్ ఉంది కదా, 1100కి 3 పీసెస్ అని ఉన్నాయి. ఇగోండి ఇవి. వీటి ప్యాంట్లు ఇవి రావనుకుంటా అండి, ఓన్లీ పై టాప్ వరకు అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే పైన చూపిస్తున్న దాని ప్రకారం అయితే అలాగే కొద్దిగా చీకటిగా ఉందండి. నేను లోనకి వచ్చి తీసినంత చీకటిగా కనబడుతుంది నాకైతే వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ మీ. ఇగోండి ఇలాగైతే ఉన్నాయన్నమాట. మా పాప అయితే చిన్నగా ఆట ఆడలేదు, సూపర్ ఖుషి మాట. మా పాప బట్టల దారి ఎటుపోయిందో కానీ మా పాప ఆట బాగా ఆట ఆడుతుందండి. ఇటు నుంచి అటు, అటు నుంచి అటు, ఇటు పొడుచుకొస్తుంది మా పాప అయితే, అసలు చిన్నగా కాదు. ఇదిగోండి బిల్లు అయితే 210 రూపాయలు అయింది. మా చెల్లె మా పాపను చూసుకోవడంలో మునిగిపోయింది. మా అక్క అక్కడ బిల్లు పే చేస్తుంది అన్నమాట. నేనైతే వీడియో తీస్తూ నిలబడ్డానండి. చీకటికి లైట్లు వేసినా సరే ఇక్కడైతే వీడియో చీకటిగా కనపడుతుందండి. అగో ట్యాప్ ఇటు పోయి అటు పడిపోయి వస్తుంది అన్నమాట మా పాప. అందుకనే చేసింది అలా తిరగొద్దని చెప్పని. అసలు వినిపించుకోవట్లేదు మా పాప అయితే. ఎవరే అంతే అండి, చిన్నపిల్లల దాబా ఎక్కడికి వెళ్తే చేసాలు పరిగెడతా కూర్చుంటూ ఉంటారు, ఒక దిక్కు నిలబడరు. మా అక్క చూడండి, మా అక్క తెలివి ఆశమంత లేదు. షాప్లో నన్ను అంత చోపు తీసింది కానీ మా అక్కకి చిరిగినట్టుగా ఏం కనపడదంట. ఇందాక వచ్చేప్పుడు లాస్ట్ ఏదో కుట్టు ఉన్నట్టు కనిపించిందంట. అందుకని ఆయనకి పైసలు ఇచ్చేసిన తర్వాత చిన్న నిదానంగా వాటిని పట్టుకునేలా చూస్తున్నమాట. నేను అన్నాను, అక్క ఇప్పుడు నువ్వు వాపస్ ఇవ్వాలన్నా తీసుకోరాకంటే. ఎందుకు తీసుకోరు, నేను షాప్లోనే తీసుకోరు, నేను షాప్లోనే ఉండి చూస్తున్నాను కదా, నేనేం బయటికి వెళ్ళి బట్టలు మార్చి తీసుకొని వస్తున్నాను అంతే కదండి అని చెప్తుంది మా అక్క అయితే. సరే రా ఇంకని చెప్పాకు. మా పాప చూడు చక్క ఆట ఆడుకుంటూ వచ్చేస్తుంది. ఇంకా అయిపోయి షాపింగ్ చింతలేదు. ఏ తాగే ఇలా పట్టుకోవద్దు బుక్కేలాగా. ఏదైతే కనిపించడం నా చాట్ని తాగుతుంది. జ్యూస్ తాగి